రథచక్రాలకు బ్రేకులు పడ్డాయి, మైకులు మూగబోయాయి, ప్రచార వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వానికి తెరపడింది. నవంబరు 11న జూబ్లీహిల్స్లో ఓట్ల యుద్ధం జరగనుంది. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం పరిసమాప్తమైంది. నవంబరు 14న ఫలితం తేలనుంది. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. ఇక గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోరాడాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి సహా వివిధ పార్టీల నుంచి పలువురు బరిలో దిగారు. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే సాగింది. ఇక 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 2 ఏళ్ల రేవంత్ పాలన అన్నట్లుగా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు సహా స్టార్ క్యాంపెయినర్లు పోటాపోటీగా పాల్గొన్న సభలు, సమావేశాలకు ఫుల్ స్టాప్ పడింది. హోరాహోరీగా జరిగిన ప్రచార భేరీలో అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా నేతలు పోటీపడ్డారు. పట్టు వదలని విక్రమార్కుడిలా విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేశారు. టు ద పోలింగ్ టైం అదేవిధంగా కౌంటింగ్ డే అప్పుడు కూడా 14th మార్నింగ్ 6 AM నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ వరకు డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఆల్ FST అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ లో కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఉండడం జరిగింది. ఈసారి ఓటర్ అసిస్టెంట్స్ బూత్ ఉంటాయి ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు. ఓటర్ అసిస్టెంట్స్ బూత్ ఉంటాయి. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ దిస్ టైమ్ ఫెసిలిటీ ఫర్ మొబైల్ డిపాజిట్. వీల్ చైర్ ప్రొవిజన్ చేస్తాం అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చేస్తాం. మొబైల్ డిపాజిట్స్ ఫర్ ఆల్ ద పర్సన్స్ ఆర్ కమింగ్ విత్ ద మొబైల్ ఫర్ ద పోలింగ్ స్టేషన్. వారికి మొబైల్ చేయడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ నాట్ ఐడి కార్డ్. దే షుడ్ బ్రింగ్ దర్ ఎపిక్ కార్డ్ లేదన్నా అదర్ టోల్ ఐడి కార్డ్స్. ఆధార్ కార్డు, పాస్బుక్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ది డిఫరెంట్ ఐడి కార్డ్స్, టోల్ ఐడి కార్డ్స్ ఆల్రెడీ మీకు ఇచ్చే మళ్ళీ ఇప్పుడు ఇస్తాం. సో దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్ అలాంగ్ with their voter information slip. Voter information slip is just to facilitate them to come to the polling station. Maximum అందరికి ఎపిక్ కార్డ్ ఉంటాయి. Let them bring the epic card. ఎపిక్ కార్డ్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ తప్పకుండా అందరికి ఉంటాయి. ఆధార్ కార్డ్ లేని వాళ్ళు they can bring their passbook or passport or any other ID card issued by the government. The toll ID cards ఉండదు, ఏదైనా ఇష్యూ చేయొచ్చు, తీసుకురావచ్చు. ఐడి కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ ఉంటాయి, ఆ పాస్బుక్ అయినా వారు తీసుకురావాలి. వితౌట్ ఐడి కార్డ్ నో బడీ ఇస్ అలౌడ్ టు క్యాస్ట్ దేర్ ఓట్. సో ప్లీజ్, చాలా మంది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవడం జరుగుతుంది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తో పాటు దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్. మోస్ట్ ఇంపార్టెంట్.